సడన్గా రావడం జరిగింది. సో ఇక్కడ నుంచి విశాఖపట్నంలో ఏమన్నా మంచి మంచి ప్లేసెస్ ఏమైనా ఉన్నా కానీ అండ్ ఆల్సో వైజాగ్లో చాలా ఇంపార్టెంట్ ప్లేస్లు కూడా మన ఛానల్లో చూపిస్తా. అండ్ ఫస్ట్ టైం ఈ వీడియో ఎవరైనా చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ లైక్ చేయండి, అదేవిధంగా షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకేనా? రైట్, మరి థ్యాంక్ యూ. నేను పండు వైజాగ్లో కైలాసగిరి. సో ఫైనలీ మనమైతే కైలాసగిరి వచ్చేసినాం అనమాట. సో కైలాసగిరి రోప్వే ఇక్కడ మెయింటైన్ చేసేది కోల్కతా వాళ్ళు మెయింటైన్ చేస్తారు. సో ఇదే అనమాట కోల్కతా. మనం పైనుంచి రోప్వేలో వెళ్ళిపోవచ్చు 5 minutesలో. సో నార్మల్గా వెళ్ళాలి అంటే ఇక్కడ పైకి వెళ్ళాలి అంటే ఒక 10 rupees టికెట్ మాత్రమే ఉంటుంది నార్మల్గా వెళ్ళాలంటే. బట్ రోప్వేలో వెళ్ళాలి అనుకుంటే అడల్ట్స్కి 100 rupees, చైల్డ్కి 60 rupees అనమాట. అక్కడ రాసింది మనం చూసే ఉన్నాం. ఎస్, అట్లా ఇది వచ్చేసి రోప్వే అనమాట. అక్కడ నుంచి వెళ్ళాల్సి ఉంటుంది 100 rupees and 60 rupees. కైలాసగిరి, ఇప్పుడు మనం ప్రజెంట్ కైలాసగిరిలో ఉన్నాం. సో ఇవి వచ్చేసి స్టెప్స్ వే, మనము దారి మెట్లెక్తూ వెళ్ళొచ్చు అనమాట. ఇది వచ్చేసి దీనికి ఓన్లీ 10 rupees మాత్రమే టికెట్. అండ్ సో వెళ్తున్నాం. ఫస్ట్ టైం అయితే వైజాగ్ రావడం జరిగింది. ఇప్పటివరకు వైజాగ్ ఎప్పుడు రాలేదు. ఆల్ ఓవర్ గోవా, చెన్నై, ముంబై ఇవన్నీ అయిపోయినాయి, కానీ గోవా వైజాగ్ ఫస్ట్ టైం అనమాట. హాయ్ పండు. సో ఇంట్రెస్ట్ లేనట్టుంది పండుకి. సో ఇది మనం ఎక్కాల్సిన మెట్లు. ఇప్పుడు అంతా ఎక్కిన తర్వాత మనము పైకి వెళ్తాము. పైన ఏమేమి ఉంటావో కూడా మనకు ఐడియా కూడా లేదు. అవి కూడా మీకు చూపిస్తాను అన్నమాట. ఓకేనా? అక్కడ కనిపిస్తుందిగా బీచ్ అన్నమాట. బీచ్ వాటర్, అది సీ దగ్గర ఉంది. ఇంకా పైకి వెళ్తే ఇంకా మస్తు కనిపించవచ్చు. పైకి వెళ్ళిన తర్వాత చూపిస్తా. చలో రైట్. పండు హాయ్ చెప్పు. మా పండు కూడా ఎక్కుతున్నాడు. చూడండి, ఇక్కడ నుంచి మనకు సీ వ్యూ ఎంత అంటే ఎంత బ్యూటిఫుల్గా అనిపిస్తుందో. రియల్గా మస్తు కనిపిస్తుంది. సూపర్ వ్యూ అని చెప్పుకోవచ్చు. విశాఖపట్నం చాలా అంటే చాలా మంచిగా అనిపిస్తుంది. మంచి వ్యూ, మంచిగా అనిపిస్తుంది అనమాట. ఇక్కడ నుంచి సూపర్ వ్యూ. రోప్స్, ఇక్కడ రోప్వే ఇక్కడ నుంచి. అది కూడా చూడండి, ఇక్కడ ఖాళీ తీసుకుపోతుండే. మమ్మల్ని తీసుకుపోవచ్చుగా, తీసుకెళ్ళట్లేదు. ఓకే, నో ప్రాబ్లం. బాగుంది వ్యూ అయితే, మంచిగా అనిపించింది, బాగుంది. సో ఇప్పుడు ఆల్మోస్ట్ అయితే 30% అయితే స్టెప్స్ మేము ఎక్కేసినాము. ఇంకా బ్యాలెన్స్ వచ్చేసి 70% ఇక్కడ ఉంది. చూడండి, 70% ఎక్కాలన్నమాట. 30% మాత్రమే కంప్లీట్ చేసినాము ఇప్పటివరకు అయితే. ఓకే, నో ప్రాబ్లం. అందరూ కూడా వస్తున్నారు ఇక్కడ నుంచి బై వాక్. నిజంగా కైలాసగిరి వైజాగ్ చాలా బాగుంటుంది అని చెప్పేసి చాలామంది చెప్తుంటేనే వినడం ఉంది. కానీ ఫస్ట్ టైం మాత్రం వైజాగ్ రావడం, అందులో కైలాసగిరి అని చెప్పేసి మంచి ప్లేస్కి రావడం చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది. అది కూడా ఫ్యామిలీతో. ఓన్లీ కైలాసగిరికి ఒకదానికి ఒక వీడియో పెట్టేయచ్చు. విశాఖపట్నం మొత్తం అవసరం లేదు. కైలాసగిరిది ఒక వీడియో అండ్ బీచ్. ఇక మా పండు కూడా ఎక్కుతున్నాడు, కష్టపడుతున్నాడు అనమాట. చూద్దామని చెప్పేసి ఎక్కడానికి ప్రయత్నం చేస్తుండు. బట్ అయినా కానీ ఎక్కుతున్నాడు, బాగానే ఎక్కుతున్నాడు మెల్లమెల్లగా. సో ఫైనలీ ఆల్మోస్ట్ ఒక 70% వచ్చేసినాము. యాక్చువల్గా ఏమైంది అంటే ఒక స్టంట్ అయింది. ఆల్రెడీ స్టెప్స్ వరకే ఉంటాయి అనుకున్నాం. బట్ స్టెప్స్ తర్వాత మళ్ళీ నడవడానికి కూడా ఆల్మోస్ట్ ఒక 2 kilometers 1.5 kilometers నడవడానికి ఉంటుంది అనమాట.
సో ఆల్మోస్ట్ మేము ఇంకా వచ్చింది 70-75 కిలోమీటర్స్ పర్సెంటేజ్ మాత్రమే వచ్చినాము. సో నెక్స్ట్ ఇంకా 15%, 25% వెళ్ళాలి అన్నమాట. పాపం పండు అలసిపోయిండు. చాలా అంటే చాలా తక్కువ బడ్జెట్లో వచ్చినాము. ఆ బడ్జెట్ మీద మీకు నెక్స్ట్ వీడియో కూడా తీస్తాను. ఆ వీడియో మొత్తం వచ్చేసి బడ్జెట్ అన్నమాట. ఎంత అయింది, హోటల్కి ఎంత ఖర్చు అయింది, మొత్తం దేనికి అనేది ఎంత ఖర్చు అయింది అనేది ఆ నెక్స్ట్ వీడియోలో మీకు అంతా క్లియర్గా చెప్తాను. సో ప్లీజ్ ఎవరైతే ఈ వీడియోని ఫస్ట్ టైం చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేసుకోండి, ఛానల్ని సపోర్ట్ చేయండి. ఇక ముందు మంచిగా చేద్దామని చెప్పేసి అనుకుంటున్నా కాబట్టి సపోర్ట్ చేయండి. అండ్ నెక్స్ట్ మనం సక్సెస్ఫుల్గా కైలాసగిరి టెంపుల్కి అయితే రీచ్ అయిపోయాము అనమాట. సో ఇక్కడ చూడండి, మీకు కనిపిస్తుంది కదా స్కై వ్యూ, టైటానిక్ స్కై వ్యూ అనమాట. సో టైటానిక్ స్కై వ్యూ ఉందంట ఇక్కడ. సో రైట్ సైడ్లో ఆరో మార్క్ చూపిస్తుంది టైటానిక్ స్కై వ్యూ. అక్కడ కూడా వెళ్దాం మనం. సో అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ వ్యూ, స్కై వ్యూ అనేది ఎట్లుంటుందో చూసుకొని మరి దాన్ని బట్టి వావ్ సూపర్. ఇదే అనమాట టైటానిక్ స్కై వ్యూ. టైటానిక్ స్కై వ్యూ చాలా అంటే చాలా బాగుంది వ్యూ. వైజాగ్లో కూడా టైటానిక్ ఎక్కున్నాం అన్నమాట ఈరోజు మనం. నైస్ పండు. సో ఇందులో అయితే ఇన్ఫర్మేషన్ ఏం లేదు, జస్ట్ కైలాసగిరి ఆర్కే బీచ్ మాత్రమే చూపిద్దామని చెప్పేసి చూపిస్తున్నా. ఇది కంప్లీట్ కాగానే మనం నెక్స్ట్ వచ్చేసి ఆర్కే బీచ్కి కూడా వెళ్తాం. అక్కడ నుంచి కూడా మీకు మొత్తం వ్యూస్ ఎట్లుంటాయి అనేది చూపిస్తా. బట్ నెక్స్ట్ వీడియోలో మాత్రం కంపల్సరీగా బడ్జెట్ వీడియో అనమాట, బడ్జెట్ వీడియో. దాంతోపాటు ఒక 2 పాయింట్స్ మంచి ఒక ఇన్ఫర్మేషన్ కూడా ఇవ్వాలనుకుంటున్నా. సో కాబట్టి నెక్స్ట్ వీడియో అయితే మిస్ అవ్వకుండా చూడండి. ఈ వీడియో కూడా మిస్ అవ్వకుండా, స్కిప్ చేయకుండా చూడండి. మంచి వ్యూస్ అయితే నేను షూట్ చేస్తున్నాను అని చెప్పేసి నేను అనుకుంటున్నా. మా పండు వచ్చేసి గన్ కావాలి అంటే గన్ ఇప్పించేసిన, గన్ తీసుకున్నాడు అనమాట. ఎస్ సో ఇక్కడ కైలాసగిరిలో మనకి ట్రైన్ కూడా అవైలబుల్ ఉంది చిన్నపిల్లలకి. అంటే మనం మామూలుగా ట్రైన్ తిరగడానికి ఉంటుంది కదా, అది పెద్దది కాదు. సో లోపల ఎంజాయ్మెంట్ ఆడుకోవడానికి ట్రైన్ ఉంటుంది కదా, ఆ ట్రైన్ కూడా అవైలబుల్ ఉంది. బట్ ఎక్కాలి అంటే మాత్రం ఆల్మోస్ట్ టైం అయిపోయింది అనమాట ఆర్కే బీచ్ వెళ్ళడానికి. జస్ట్ ఇక్కడ కొంచెమే, ఇక్కడ కూడా మొత్తం చూడలేకపోతున్నాం. చూడండి కైలాసగిరిలో ద లార్డ్ శివ అండ్ పార్వతీ పరమేశ్వరులు ఎంత స్టాచ్యూ మాత్రం హైలైట్ బాగా అనిపిస్తుంది అనమాట. వ్యూ మస్తు ఉంది, సూపర్, చాలా అంటే చాలా బాగుంది. పండు సో సక్సెస్ఫుల్గా అయితే బయటికి వెళ్ళిపోతున్నాం. ఆల్మోస్ట్ టైం అయిపోయింది కాబట్టి ఆర్కే బీచ్కి వెళ్ళాలి. 4:30 అవుతుంది. అక్కడ సన్సెట్ చూడాలి కాబట్టి కంపల్సరీ వెళ్ళాలని చెప్పేసి కిందికి కూడా బయటకు కూడా రావడం జరిగింది. సో ఇక్కడ నుంచి మనము బస్ కానీ ఇంకా ఆటోస్ కానీ, ట్రావెల్ ఆటోస్, వెహికల్స్ కానీ ఉంటాయి. సో ఇక్కడ నుంచి ప్రైస్ వచ్చేసి ఆల్మోస్ట్ కిందికి వెళ్ళాలి అంటే 20 రూపీస్ ఈచ్ పర్సన్ ఉంటుంది అనమాట. వెళ్ళేటప్పుడైనా వెళ్ళొచ్చు, 20 రూపీస్ ఈచ్ పర్సన్. సో మేమైతే పర్సన్ని 20 రూపీస్కి 15 రూపీస్కి మాట్లాడుకొని కిందికి వచ్చేసినాం అనమాట. జస్ట్ ఓన్లీ 2 కిలోమీటర్స్ కిందికి వచ్చేసినాం. ఇక్కడ నుంచి మనకి ఆర్కే బీచ్కి బస్ అవైలబుల్ ఉంటుంది. లేదు బస్సు లేట్ అవుతుంది అంటే కూడా ఇక్కడ నుంచి కూడా మనము ఆటో తీసుకోవచ్చు. ఆటోలో కూడా మనకి అట్లీస్ట్ 20-30 రూపీస్ మాత్రమే పడుతుంది అన్నమాట. సో బెటర్ ఆటో తీసుకోవడమే బెటర్. అండ్ ఇంకోటి, ఎక్కడైనా సరే ఆల్ ఓవర్ ఇండియా వైడ్ ఎక్కడ వెళ్ళినా కానీ మ్యాక్సిమం 1-2 ఉన్నారంటే
ర్యాపిడో ప్రిఫర్ చేయండి. ర్యాపిడో చాలా అంటే చాలా తక్కువ ప్రైస్లో వస్తుంది. నేను ఈ ట్రిప్ మొత్తం ర్యాపిడోలతోనే యూజ్ చేశాను అనమాట. ర్యాపిడో ఆటో అయి ఉండొచ్చు, ర్యాపిడో బైక్ అయి ఉండొచ్చు. ఈ ట్రిప్ విశాఖపట్నం లోకల్ ట్రిప్ మొత్తం ర్యాపిడో. సో ఫైనల్లీ సక్సెస్ఫుల్గా మనము ఆర్కే బీచ్ వచ్చేసినాం అనమాట. దీనికోసమే ఎర్లీగా రావడం జరిగింది. ఏంటి అంటే సన్సెట్ చూస్తున్నారు కదా, సన్సెట్ ఎంత వ్యూ ఉందో. ఇప్పుడు ప్రజెంట్ వచ్చేసి 5:15 అవుతుంది టైము. సో ఈ వ్యూ చూడాలని చెప్పేసి తొందర రావడం జరిగింది. సో ఇక్కడ కూడా మనం చూస్తున్నాం అన్నమాట సబ్మెరైన్. మనము పాకిస్తాన్ది గాజీతో ఫైట్ చేసి విన్ అయిన సబ్మెరైన్, అది కూడా మనకి రియల్ సబ్మెరైన్ ఇక్కడ ఉంది. సో పాసిబుల్ అయితే దీని లోపల కూడా టికెట్ ఉంటుంది 40 రూపీస్. సో లోపలికి కూడా వెళ్ళి దాన్ని కూడా ఎక్స్ప్లోర్ చేద్దాం. సో ఇటు సైడ్ వచ్చేసి ఎయిర్ క్రాఫ్ట్, అది కూడా సేమ్ ఫైట్ చేసింది అనమాట. రియల్ మస్తు మంచిగా ఉంది వ్యూ, లొకేషన్ సూపర్ 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 సూపర్. చాలామంది ఇట్లా ఈ వ్యూ కోసమే ఆర్కే బీచ్ అయి ఉండొచ్చు, ఏ బీచ్కైనా వస్తూ ఉంటారు అనమాట. చూడండి వాటర్ దగ్గర కూడా వచ్చేసినాం. బీచ్ లొకేషన్, ఫ్లైట్. నిజంగా నాకు ఈ ట్రిప్లో ఎప్పుడైనా ఫ్రెండ్స్తో వెళ్ళేవాడిని, బట్ ఈ ట్రిప్కి ఫ్యామిలీతో వచ్చినందుకే అది కూడా మా బాబు పండు గ్రాండ్ సన్తో వచ్చినందుకు సూపర్. నిజంగా చాలా మంచిగా ఉంది లొకేషన్ అయితే సూపర్. అబ్బాబాబా. సో వాటర్ ఒక్కొక్కసారి ఒక్కొక్క రేంజ్లో వస్తున్నాయి అన్నమాట. వ్యూ మాత్రం అదిరింది డెఫినెట్గా. సూపర్ అంటే సూపర్ వ్యూ. విశాఖపట్నం ఆర్కే బీచ్ ఆసమ్ నచ్చేసింది. చాలా బీచ్లో వెళ్ళినాము, గోవాలో కానీ, ముంబైలో కానీ, చెన్నైలో కానీ. ఆ బీచ్ల కంటే ఇది ఎందుకో వ్యూ మాత్రం అల్టిమేట్ అనిపిస్తుంది. హాయ్ పండు. పండు కూడా మంచిగా ఆడుకుంటుండే ఇక్కడ ఇసుకలో, చాలా బాగా ఆడుకుంటుండు. మంచిగా అనిపించినట్టుంది, నచ్చినట్టు. సో ఇది ఈ వీడియో. నెక్స్ట్ వీడియోలో మాత్రం బడ్జెట్ వీడియో ఉంటుంది, కంపల్సరీగా చూడండి. నచ్చితే లైక్ చేయండి. ఎందుకో ఈ వీడియో మీ అందరికీ నచ్చుతుందని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. రైట్ చేయో.